సైడ్లో ఉన్నాం, వెనక నుండి ఒక 2 లారీలు ఒకటే స్ట్రైట్గా వస్తున్నాయి. కొంచెం పక్కన తీసుకుందామంటే మొత్తం మట్టి ఉంది. అందులో అందులోకి ఆ స్పీడ్లో వెళ్ళిపోతే జారి పడిపోతుంది బండి. అయిపోయింది అనుకున్నా నేనైతే, పడ్డం ఖచ్చితంగా ఇద్దరం అని. కానీ దేవుడి దయ వల్ల అద్భుతంగా మమ్మల్ని జారకుండా నిలబెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి మేలు మనకెన్నో దేవుడు చేస్తూ ఉన్నాడు కదా. కొంతమందికి తెలిసి కనబడుతున్నాయి, తెలియక ఎన్నో మన దాకా రాకముందుకే దేవుడు ఆపేస్తూ ఉంటాడు. అలాంటి మేలు చేసిన దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నిబంధన ఏంటంటే, వారమంతా కూడా మనం శరీర సంబంధమైనటువంటి పనులు చేసుకున్నప్పటికీ ఆదివారం విశ్రాంతి దినం గనుక ఆయనను స్తుతించటానికి మనం బ్రతికున్నటువంటి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. కనుక మనము ప్రధానంగా మనము ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. దాని కొరకు మనం ఎప్పుడు కూడా వెనుతీయకూడదు. మొట్టమొదటగా మనకు వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు మనిషిని సృజించినప్పుడు వాళ్ళు సిగ్గెరగక ఉండే కదా. వాస్తవమా? చదివినారు కదా మీరు అందరూ. సిగ్గెరగక ఉండే, స్త్రీగాను పురుషుడుగాను చేసిండు. కానీ సిగ్గు ఎప్పుడు వచ్చింది? పండు తిన్నప్పుడు. పండు అనగా ఏంటంటే, పండులో ఏం పాపం లేదు, కానీ దేవుని మాట ఇది తినొద్దు అన్నాడు, సాతానేమో తినమన్నది. ఆ దేవుని మాటను మీరినప్పుడు మనకు సిగ్గు వచ్చేసింది. సాతాను మాట విన్నప్పుడు మనకు సిగ్గు వచ్చింది. ఇప్పుడు మనం సిగ్గుపడకుండా దేవుని స్తుతించాలన్నా స్తుతించొద్దా? స్తుతించాలి. ఇప్పుడు శిరీష వచ్చి ఒక 2 మాటలు చెప్తుంది దేవుని గురించి. చూసిరా, ఇప్పుడే అంటారు, అవును అంటారు, మళ్ళీ ఎందుకు వెనుకకు పోతా ఉన్నారు. 2 మాటలు దేవుని గురించి చెప్పడానికి మీరు ఎలా ఉండాలా? సంసిద్ధులై ఉండాలా దేవుని కొరకు. ఎందుకంటే ఈ సిగ్గు తెచ్చిపెట్టింది ఎవరు? మరి దాన్ని విడిచిపెడదామా, విడిచిపెట్టద్దా? వచ్చే వారం నుంచి అన్న విడిచిపెడతారా, విడిచిపెట్టరా? చెప్పండి అమ్మా. ఎప్పుడైనా పర్లేదు, మీరు వచ్చిరంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మనకు వాక్యోపదేశం చేయడానికే వచ్చిరని నేను నమ్ముతా. సరేనా? రైట్. లేదంటే శుక్రవారం పూటనన్నా సరేనా? ఏదో ఒకటి ధైర్యంగా దేవుని కొరకు 2 మాటలు చెప్పేవాళ్ళుగా మనం ఉండాలి. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు మనమందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకొని. దేవుడు వాక్యమైన దేవుడు కనుక మనతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు, పిల్లలు కూడా దయచేసి కళ్ళు మూసుకోవాలమ్మా. కళ్ళు మూసుకోండి, సరిగా కూర్చోండి, కుదుటిగా కూర్చోండి. ప్రభువా, వాక్యమైన నా దేవుడవు నాయన, అయ్యావా వాక్యం చేత మాతో మాట్లాడు నాయన. మా సొంతం, మా స్వనీతిని బంధించయ్యా. మీ నామంలో నిలబడ్డానయ్యా, నేను నన్ను బలపరచయ్యా. నా సొంతం స్వనీతిని బంధించి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచయ్యా. నా నోటిని మీ బూరగా మరిచయ్యా. మీ స్వరక్తం ఇచ్చి కొనినటువంటి నీ బిడ్డలకు ఆత్మీయ ఆహారం కొరకు ఆశతో ఆసక్తితో వచ్చినారయ్యా. అయ్యా, వారిని ధైర్యపరచు, వారిని స్థిరపరచు, వారి అవసరతలు, వారి అక్కర్లను తీర్చు, వారికి నెమ్మదిని కలగజేయి, వారితో మాట్లాడు నాయన. గడిచిన కాలమంతా మేము మీకు అవిధేయులుగా ఏమైనా మా క్రియల ద్వారా జరిగినాయేమో మమ్మల్ని మేము సరిచేసుకునేటకు మా త్రోవకు మీ వాక్యము వెలుగై ఉన్నదయ్యా, దీపమై ఉన్నదయ్యా. కనుక మేము నాయన వాక్యమును ధ్యానించబోతుండగా మీరు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమెన్. లూకాసు వార్త 17వ అధ్యాయం. మొదటి వచనం ఒక్కటి చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వల్ల వచ్చినో వానికి శ్రమ. హల్లెలూయా. మనము ఇంతవరకు లోకంలో ఉన్నవాళ్ళం కదా. లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తుండే, మనము ఇతరుల పట్ల ఏదైనా మనకు ఇష్టలుగా లేని వాళ్ళ పట్ల మనం అమానుష్యంగా ప్రవర్తించే వాళ్ళం.
ఇది సహజ సిద్ధ స్వభావం, మనిషి నైజం కదా. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరికైనా మేలు జరిగేటటువంటి ప్రక్రియ జరిగినప్పుడు వాడు మనతో కొట్లాడిన కదా, వానికి మనం ఏం చేద్దాం, ఇప్పుడు కీడు చేద్దాం అనేటటువంటి తత్వం మనలో ఉండే. అది ఎవరి స్వభావం? అది అపవాది స్వభావం కదా. ఇప్పుడు ఎవరైనా ఇంటికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? పిల్లనిచ్చే వాళ్ళు ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళని అడగడానికి వస్తారు. అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ఏమని చెప్తుండే? కొట్లాడిరు కాబట్టి నెగిటివ్ చెప్తుండే. వాళ్ళ సంగతి మీకు తెలియదు, వాళ్ళకి ఇచ్చిండ్రంటే మీరు ఆగమైపోతారు, వాళ్ళ ఇంటికి పిల్ల పోయిందంటే మీరు మళ్ళీ ఇక ఎప్పుడు ఏడవలసిందే అనేటటువంటి ధోరణితో మనము సహజ సిద్ధ స్వభావంతో మనం ఉండే కనుక ఈ యొక్క ధోరణి మనలో ఉండే. మనము ఇతరులకు మనతో గొడవపడ్డ వారికి మనం ఎప్పుడైనా కానీ కీడు చేయడానికే మనం ఆలోచించేవారం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ఆయన శిష్యులతో, అభ్యంతరకరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. దేవుడు ఏమంటుండు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటుండు. ఒక కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఆ పెళ్లి సంబంధం నిజంగా వాడికి కుదరకపోవచ్చు, ఆ పెళ్ళికి పిల్లని ఇవ్వకపోవచ్చు, కానీ నీ ద్వారా ఆ కార్యం జరగకూడదు. అర్థమైందా మీకు? వాడికి పిల్లని ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి ఏదో ఒక అసంతృప్తి ఆ పిల్లగాని విషయంలో కలగవచ్చు, కానీ ఆ పిల్లగాడు మంచోడు కాదు అని చెబుతున్న మనం ఉంటాం చూడు, ఆ విషయంలో మనము దోషులం కావద్దు. మనకు శ్రమ అంటున్నాడు దేవుడు. వారు ఏ విధంగా అయినా వాళ్ళు చెడ్డవాళ్ళే. మనతో గొడవపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, మనని హింసించరు కదా, మనని బాధించరు కదా, వాళ్ళు చెడ్డవాళ్ళే. కానీ వారికి ప్రతి కీడుగా మనం ఏ పని కూడా చేయకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకు కీడు చేసేవాడు పైనున్నాడు, వాళ్ళని శిక్షించేవాడు పైనున్నాడు. కానీ ఆ కీడు వారు తప్పు చేశారు కదా, వాళ్ళు చెడ్డవారు కదా, వాళ్ళ శిక్షకు పాత్రులే అని మాత్రం మనము అనుకోకూడదు. ఆ కీడు మన వల్ల రాకూడదు. కనుక ఏమంటున్నాడంటే అది ఎవరైనా పర్లేదు, వాళ్ళు లోకస్తులు కానీ దేవుని విశ్వాసులు కానీ ఎవరైనా పర్లేదు, అభ్యంతరకరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి నీ వలన వచ్చునో ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. కనుక మనము ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పినటువంటి విధానాన్ని మనము అనుసరించకుండా ఏ ఒక్క విషయంలోనైనా కానీ మనము ఆ యొక్క సమస్యను కారణమైతే మనకు శ్రమ. మనం అనుకుంటుండొచ్చు మనం తప్పు చేయలేదు అనుకుంటుండొచ్చు. బహుశా చిన్న ఎగ్జాంపుల్, ప్రేమ్ కుమార్ ఉన్నాడు. ప్రేమ్ కుమార్ ఏం చేసిండు? ఒక అజ్ఞానంతో కొంచెం రాంగ్ స్టెప్ వేసాడు. తద్వారా ఏం జరిగిందంటే ఒక 3 నుంచి ఎన్ని లక్షలు అప్పు అయింది? 4 లక్షలు అప్పు అయిపోయింది. అయితే దానికి కారణం లేదు, ఏం చేసిండో కూడా ఆయనకు తెలియదు. అయితే ఈ ప్రక్రియలో ఇప్పుడు ఆయనకు ఎవరైనా సహాయం చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఆయనకు ఎందుకు చేస్తారు అన్నాను అనుకో, దానికి ఏమైపోయినట్టు? నేను శ్రమ పొందుతా. ఆయనకు ఎందుకు చేస్తారు, ఆయన ఉట్టినే చేసిండని అన్నాను అనుకో, నేను శ్రమ పొందుతా. నేను దేవుని దృష్టిలో నేను శిక్షకు పాత్రునే. ఆయనకు ఒకవేళ జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ నా నోటి నుండి మాట ఏం రావాలి? అయ్యో ఆయన తెలియక చేసిండు, ఆయన తప్పు చేసిండు, ఆయనను క్షమించి ఒక అవకాశం ఇద్దాం అనేటటువంటి తత్వం మనలో ఉండాలి. మన ద్వారా ఎవరికి కూడా ఏం కలగకూడదు? కీడు కలగకూడదు. ఒకవేళ అలాంటిది కనుక మన ద్వారా దేవుని బిడ్డల ద్వారా కలిగితే ఏమవుతుందట? వాడికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రియులారా, మనము దేవుని విషయాన్ని మనము ధ్యానించినప్పుడు, దేవునిలో నడుచుకున్నప్పుడు మనం ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా అవ్వడానికే మనం ప్రతిదినం సంఘానికి వస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ మనలో లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనలో మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనము ఆ యొక్క విషయాలను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయినామో వాటిని తెలుసుకోవడానికే మనం సంఘానికి వస్తూ ఉన్నాం. మనం చాలా మట్టుకు కొన్ని విషయాలు మనకు అర్థం కాక చేసేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనము ఇది సరైనది అనుకొని చేసేస్తూ ఉంటాం. కానీ మనం ఎవరికి కూడా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా ఉండేటటువంటి నడవడిని మనం నేర్చుకుందాం. మనము ఎవ్వరికి కూడా బాధకరంగా మనం ఉండకుండా, ఒకవేళ తెలిసి తెలియక అది జరిగిపోతే మనం ఖచ్చితంగా వెళ్ళి మనం ఏం చేయాలట? సూర్యుడు అస్తమించక ముందే మనం సమాధాన పడాలట. ప్రతి ఒక్కరము కూడా మనం దేవుని బిడ్డలుగా పొరుగువాన్ని ప్రేమించడానికి బద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఒక మాట అంటాడు ఒక చోట, లూకా సువార్త 22వ అధ్యాయం
21వ వచనం. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు కానీ ఆయన ఎవని చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. హల్లెలూయా. దేవుడి లోకానికి రావాలి, ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరి చేతనో అప్పగింపబడి, ఎవరి చేతనో శిక్షింపబడి ప్రాణం ఆయన తీసుకునే అధికారం ఎవరికి లేదు. కానీ ఆయన ఈ లోకానికి వస్తున్నదే ప్రాణం పెట్టడానికి వస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఎవని ద్వారా ఈ కార్యం జరుగునో వానికి శ్రమ. దేవుడు ఎలాగైనా కానీ ఈ లోకానికి ప్రాణం పెట్టడానికే వస్తున్నాడు. యూదా లేకపోతే ఏమవుతుండే? ఆయన ఖచ్చితంగా ఆయన ప్రాణం పెడతాడు. యూదా లేకపోతే ఆయన ప్రాణం పెట్టకపోతుండేనా? ఆయన ఖచ్చితంగా ప్రాణం పెడుతుండే. కానీ ఆయన యూదా చెయ్యి అందులో ఉంది కనుక యూదాకు శ్రమ. కనుక దేవుని కార్యములు అనేక విధమైనటువంటి ఆయన జరిగిస్తూ ఉంటాడు. కానీ మనము ఆ పాప దోషంలో మనం ఉండకుండా దేవుని బిడ్డలుగా మనం ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనము ప్రతి విషయం గోజాడుతూ బ్రతిమలాడుకుంటూ ఉండాలి. మన దినచర్యలో మనం ఎక్కడ కూడా మనం సాతాను స్వభావాన్ని అనుసరించినటువంటి దినం ఉండకుండా దేవుని దగ్గర అడిగి పొందుకుంటూ ఉండాలి. ప్రభువా, నాలో కోపము, ద్వేషము, ఈర్ష, పగ, అహము, అహంకారము ఏలుబడి చేయకుండా దీన మనస్సు, సాత్వికపు హృదయం నాకు దయచేయనైనా అని దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. అందుకే దేవుడు ఒక చోట ఏమంటాడంటే, నేను దీన మనస్కుడను సాత్వికుడను, మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి అంటాడు. మనము దీన మనసు మనలో ఉంటే ఎక్కడ కూడా అహంకారం మనని ఏలుబడి చేయదు. మనం ఎప్పుడైనా కానీ దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలంటే దీన మనసు, సాత్వికపు హృదయం ఉండాలి. చాలామందికి ఉన్న స్థితిని బట్టి గర్వం వస్తూ ఉంటుంది, ఆ ఉన్నటువంటి పలుకుబడిని బట్టి గర్వం వస్తూ ఉంటుంది, ఉన్నటువంటి ధనమును బట్టి గర్వం వస్తూ ఉంటుంది. కనుకనే దేవుడు 90% ఏమంటాడంటే వీటిని అన్నిటిని ఏం చేయమంటాడు? విడిచిపెట్టండి, వాటిని విడిచిపెట్టండి. ఎందుకంటే దేవుని స్వభావంలోనికి, ఆయన స్వరూపంలోనికి రావాలంటే మనిషికి ఉండకూడదు ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యాలు. 40 రోజులు మోషే గారు ఆ యొక్క సైన్యముని విడిపించి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను ఆ దేవుని ద్వారా వీళ్ళందరూ చూసిన తర్వాత కూడా 40 రోజులు కొండ మీదకి వెళ్ళి మోషే గారు దేవునితో మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేసిరు? మనకి ఇంకా నడిపించేవారు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? ఒక దూడను తయారు చేసుకున్నారు. ఎందుకని దూడను తయారు చేసుకురు? వాళ్ళు మట్టితో చేసుకుర్రా? కాదు, వాళ్ళ దగ్గర ఏముండే? బంగారం ఉండే. కనుకనే దూడను చేసుకున్నారు. నీ దగ్గర ఉన్నటువంటి ఏ లోక సంబంధమైనటువంటి ధనం ఉన్నా కానీ నీకు ఒక మార్గము అపవాది సైడ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. కనుక మనం అందుకే దేవుడు ఏమంటే నువ్వు రేపటి గురించి చింతించకని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ దగ్గర ఉన్న వాటిని బట్టి నువ్వు ఏం చేస్తావంటే నువ్వు తొట్టిల్లే అవకాశం ఉన్నది బిడ్డ. ఈ లోకధనము నిన్ను దేవుని రాజ్యంకి దూరం చేస్తుంది బిడ్డ అని చెప్పి దేవుడు మనని ప్రతి క్షణం మనని సరైనటువంటి మార్గంలో చేస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? మనం అదే తోలబోతా అన్నట్టు మనం చూస్తూ ఉంటాం. మా ఇంట్లో గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెను మేము ఎంతగా ఇటు తీసుకుపోవాలనుకుంటే అది అటే పోతుంటుంది, ఇటు తీసుకుపోవాలనుకుంటే అది అటే పోతుంటుంది. కట్టె తీసుకొని ఒకటి కొడితే అటు ఉరుకుతుంది. మన స్వభావం. దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ విధానాన్ని మనం గుర్తించటమే మనం దేవుని యొక్క లక్షణం. మేము ఊరికి ప్రయాణమే వెళ్దామని అనుకుంటున్నాం. బయలుదేరి దాదాపుగా సిబిఎస్ దాకా వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ వచ్చి మళ్ళీ వెనక్కి ఈసీఎల్ దగ్గరికి రావాల్సినటువంటి పని నాకు వచ్చింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, అబ్బా ఇంత దూరం వచ్చేసిన, మళ్ళీ నేను ఈసీఎల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ పని చూసుకొని మళ్ళీ నేను లో ట్యాంక్ బండ్ పోయి మళ్ళీ అవన్నీ నేను చూడలేను, ఈ ఊరు వెళ్ళిపోతున్నా, రేపటికి పోస్ట్పోన్ చేద్దామని నా మనసులో అనుకొని మళ్ళీ ఏమనిపించింది తెలుసా? ఇది దేవుని యొక్క ఆటంకం అయితే నేను అలాగే బలవంతంగా వెళ్ళిపోతే నాకు అక్కడ ఏదైనా కీడు జరగవచ్చు. దేవుని చిత్తం ఇది కాదు ఏమో నేను పోవటం, అందుకే నేను వెళ్ళడమే నాకు శ్రేయస్కరం అని రిటర్న్ వచ్చిన. నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ పని చూసుకొని అంతా చేసుకొని పోయినాక కూడా నాకు అక్కడ ఆ సంఘటన జరిగింది. ఒకవేళ ముందే వెళ్ళినట్టు ఇంకా పెద్ద సంఘటన జరుగునేమో, ఇంకా పెద్ద అపాయం జరుగునేమో. కనుక నేను ఒక విషయాన్ని నమ్ముతా, దయచేసి మీరు గుర్తుంచుకోండి, దేవుని ఆజ్ఞ లేకుండా నా తల వెంట్రుక కూడా రాలేదు. కనుక మనం ఎప్పుడైనా కానీ ఏదైనా జరిగినప్పుడు ఇది సాతాను క్రియ అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు.
మనం ఎప్పుడైనా కానీ మనకు ఏదైనా ఆటంకం కలిగిందంటే, ఏదైనా పని చేయడానికి ఆటంకం కలిగిందంటే ఇది దేవుని చిత్తం కాదు అనుకొని గమ్మున మనం వెనకకు రావడం మన ఆలోచన అలాగుండాలి. అయితే దేవుడు అంటాడు, మనుష్య కుమారుడు ఎలాగైనా ప్రాణం పెట్టడానికి వస్తున్నాడు, కానీ ఈ కార్యంలో చేయి ఉన్నటువంటి ఆ యూదాకు శ్రమ కనుక మనం ఎవరి మీద కూడా ఎలాంటి ఆలోచన ధోరణి కూడా మనము ఉంచుకోకూడదు. ఒక విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి చాలా చెడ్డవాడు. ఆ చెడ్డవాడైనటువంటి ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు, వాడు ఆశ్రయం అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మో వీడు చెడ్డోడు అని చెప్పేసి లేదు లేదని చెప్పేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అది ఎక్కడైనా కానీ వాడికి ఏదో ఒక శ్రమ అయితే కలుగుతుంది. కానీ మీరు మాత్రం వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. చెడ్డవాడిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తాం. చెడ్డవాడిని ప్రేమించండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రతి ఒక్కరిని క్షమించండి. మీరు ఏ ఒక్కరి మీద కూడా వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ మనసును బట్టి, వాళ్ళ నడవడిని బట్టి మనం ఏం చేయకూడదు? వాళ్ళని తీర్పు తీర్చకూడదు, వాళ్ళకు శిక్షించకూడదు. వాళ్ళకు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చిండ్రు అంటే మన ఇంట్లో వారికి సహాయం కలుగుతుంది అన్నట్టుగానే మీరు ప్రవర్తించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి చదవండి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినువాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనేను. హల్లెలూయా. ఇక్కడ జీవన విధానాన్ని దేవుడు ఆ యొక్క పౌలు గారు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రవర్తన మనకు ఉండాలి, ఒక మనిషి పట్ల మనకు ఎలాంటి ఆలోచన మనకు ఉండాలనో ఆ యొక్క స్పష్టమైనటువంటి రీతి మనకు చూపుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? విశ్వాసమైన విషయంలో బలహీనుడైన వాడిని చేర్చుకొనడి. మనం ఈ రోజుల్లో నిన్నటి వరకు నేను ఏమనుకుంటుంటేనంటే, మనం నమ్మినటువంటి ఆ యొక్క సిద్ధాంతం సరైనది కదా, నిజమే, సరైనదే. కానీ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళు ఈ విశ్వాసంలో లేరు, బలహీనంగా ఉన్నారు. కానీ మనం ఏమంటుండే, వీళ్ళకు మనం రక్షణ లేదు, వీళ్ళకి ఏం లేదు, పరలోక రాజ్యంలో ఎంట్రీ లేదని నేను చాలాసార్లు అమ్మతో వాదించిన. ఎందుకంటే దేవాది దేవుడై ఉండి మనిషిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడని మనం నమ్ముచున్నాం. కానీ ఈ విషయంలో ఈ విశ్వాసము అనేకుల్లో లేదు కదా, అనేకుల్లో లేదు. వాళ్ళు బలహీనమై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు గ్రహించేటటువంటి జ్ఞానము లేదు. వాక్యాన్ని చదువుతున్నారు, ఉన్నది ఉన్నట్టుగానే వారు అర్థం చేసుకుంటున్నారు. కానీ దేవుని మాట ఏమంటుంది? ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశింపబడిన ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు అంటుంది. కనుక మనం ఈ వాక్యమును, ఆ సత్యమును మనం తెలుసుకుని వారిని మనం ఏమంటున్నాం? వీళ్ళకి సత్యం తెలియదు, వీళ్ళు పరలోకానికి రారు అని మనం అనుకున్నాం. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, విశ్వాస విషయమై బలహీనులైన వారిని చేర్చుకొనుడి. మీరు వాళ్ళని ఏం చేయొద్దు? చేర్చుకోండి. వారిని మీరు ఇంకా బాధ పెట్టొద్దు, వారిని హింసించొద్దు, వాళ్ళకు తీర్పు తీర్చకూడదు, వాళ్ళను వాదనలు పెట్టుకోకూడదు. నువ్వు తెలుసుకునేటువంటి విశ్వాసంలో నువ్వు నిలబడు, నువ్వు తెలుసుకునేటువంటి విశ్వాసం వారికి బోధించు. కానీ వారితో మీరు ఏం చేయకూడదు? వాదన పెట్టుకోవద్దు, వారిని బాధ పెట్టకూడదు, వారిని కించపరచకూడదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకడు సమస్తం తినే విషయంలో కూడా చాలా మట్టుకు ఏం చేస్తూ ఉంటారు కొంతమంది. ఒకటి డైరెక్ట్గా ఒకరింట్లో పండగ అవుతుంది, పండగ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు? పలహారాలు, వంటలు చేసుకుంటారు. అవి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మేము తినమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళకి ఏమైపోతుంది? కొద్దిగా బాధ కలుగుతుంది. మేము అంటరాని వాళ్ళమా అనేటటువంటి స్వభావం వాళ్ళకు వస్తుంది. లేకుంటే మేమేమైనా తక్కువ వాళ్ళమా అనే స్వభావం వాళ్ళకు వస్తుంది. కనుక మీకు ఇచ్చింది ఏంటిది? అది భోజన పదార్థము. భోజన పదార్థం అయితే మీరు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. యేసు నామంలో అవునున్న అటువంటి అందులో వాటికి శక్తి లేదని నీకు తెలుసు, నాకు తెలుసు కదా. దేవుడు అనేవాడు ఎవడు? దేవుడు అనేవాడు ఎవరు? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప వ్యక్తి దేవుడు. కానీ ఈ దయ్యాలనేటివి చిన్న చిన్నవి, వాటికి శక్తి లేదు, వాటికి ఏం బలం లేదు. వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళ విశ్వాసం, అది మనకు సంబంధం లేదు.
మనకు ఒక తినే ఆహారం ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని తినొచ్చు, ఒక ప్రసాదం తప్ప. ప్రసాదం అయితే వాళ్ళు ఖచ్చితంగా అది పూజ అని చెప్పి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కాబట్టి అది మనం తీసుకోకూడదు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మన మీద ప్రేమతో ఏం చేస్తారు, తినుబండారాలు ప్రేమతో పలహారాలు ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం తీసుకొని ప్రార్థన చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే తద్వారా ఆ కుటుంబం ఏమవుతుంది, సంతోషపడుతుంది. ఆ కుటుంబం ఏమవుతుంది, సంతృప్తి పడుతుంది. అరే మనకేదో చేసినామని, వాళ్ళు మనకేదో ఆప్తులని. తద్వారా మన యొక్క దేవుని యొక్క విశ్వాసాన్ని వారికి చూపేవారిగా మనము ఉంటాం. కనుక కొన్ని విషయాలలో ఏ వ్యక్తిని కూడా మనం ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. చాలామంది ఏం చేస్తామంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు మేము తినమని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళకు మనకు ఒక పెద్ద వైరం లాగానే అయిపోతుంది కదా. వాళ్ళు మనం పడనోని వాళ్ళగా, ఒక తెగలాగా, ఒక బయటి దేశపోలలాగానే మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. కనుక అలాంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బాగా అనుసరించాలి. ఒక ప్రసాదం మాత్రమే మనము తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు పూజ చేసి అది సాక్షాత్తు విగ్రహార్పణ చేసి ఇస్తారు. కానీ మీకు తెలియకుండా మీకు ఏదైనా భోజనం తీసుకొని వచ్చినప్పుడు దాన్ని తినడానికి మనం పూర్తి అర్హులమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక దాని విషయంలో మళ్ళా మేము ఇది తింటాం, మేము అది తింటాం, మీరు అది తింటారా, మీరు ఇది తినకూడదని మనం దేని విషయాల్లో కూడా మనము అనకూడదట. తినేవాళ్ళు తిననీయండి, తినని వాళ్ళు తిననీయకండి, తినకపోండి. కానీ దాని విషయంలో మనకి ఎలాంటి కూడా ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉండకూడదట. 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచిండుట అయినను పడియుండుటే అయినను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నవాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళకేంటి విశ్వాసము, ఆదివారం పూట చర్చిలో మనం బర్త్డే చేసుకుందాం, అది ఆశీర్వాదకరం అనుకుంటాడు. దాన్ని వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారమే చర్చిలనే ఎందుకు చేయాలని ఖండించే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాని విశ్వాసం అదైతే చేయనియండి. ఒకవేళ శుక్రవారం మనం పని పెట్టుకుందాము, మంచిగా ఉంటుంది, ఆ రోజు కూడిక ఉంటుంది, కూడిక చేసుకొని మనం అటు వెళ్దామంటే చేయనివ్వండి. కానీ మీరు ఈ ఆచారాలు ఎందుకు, ఈ శుక్రవారమే ఎందుకు అని అనకండి. మీరు నమ్ముతలేరు కదా, మీరు ప్రతిదినం మంచిదే అని నమ్ముతారు కదా, అది మంచిదే. ప్రతిదినం మంచిదని నమ్మేవాడు నమ్మనివ్వండి, శుక్రవారం మంచిదని నమ్మేవాడు నమ్మనివ్వండి. కానీ తీర్పు తీర్చడానికి నువ్వెవడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరైనా కానీ ఆయన అయితే అన్ని జనులను ఆశ్రయించట్లేడు, ఆ యొక్క మతస్థులను ఆశ్రయించట్లేడు కదా. శుక్రవారం రోజు ఆయన వెళ్ళాలని ఒకవేళ ఆయన విశ్వాసంతో ఉంటే అలాగే ఆయన విశ్వాసంతో కానివ్వండి. ఎందుకంటే తీర్పు తీర్చేది ఎవరు, దేవుడు. కనుక ఎవరి విశ్వాసాన్ని, ఎవరి యొక్క ఆలోచనని కూడా మనం ఏం చేయకూడదు, కించపరచకూడదు. మనమందరము కూడా నీ విశ్వాసం ఎలాగుండాలంటే నువ్వు సంపూర్ణుడు అయి ఉండాలా, అలాగే నీతో పాటు అందరూ సంపూర్ణులుగా ఉండాలంటే ఒకేసారి కుదరకపోవచ్చు. నువ్వు ఆలోచించినట్టు అందరూ ఆలోచించాలంటే ఆలోచించకపోవచ్చు. కనుక నువ్వేం చేయాలంటే నువ్వు సంపూర్ణుడు అవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు సంపూర్ణుడవే. అన్ని దినాలు ఒకే విధంగా ఉన్నాయి, అన్ని దినాలను కూడా దేవుడు చేసిండు. కానీ వాళ్ళకి అది అర్థం కానప్పుడు మాత్రం వాళ్ళని ఏం చేయాలి, మనము బాధ పెట్టకూడదని దేవుని వాక్యం చెప్తాను. వారికి మనం ఏం చేయాలి, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలో తోడ్పడాలి. శుక్రవారం రైట్ మంచిగా ఉంటుంది, శుక్రవారం వెళ్దాం, అది నీకు తెలుసు ఏంది, అన్ని దినాలు దేవుడే చేసిండు, అన్ని దినాలు మంచియే. కానీ వాళ్ళ విశ్వాసం ఏంది, శుక్రవారమే మంచిగా ఉంటుందని. కనుక ఆ విషయాలు మనము చాలా జాగ్రత్తగా మనం ఇతరుల పట్ల ఏ ఒక్కరిని కూడా ఒక ఆత్మను జారవిడ్చుకునే వారిగా ఉండకూడదు, ఒక ఆత్మను బాధ పెట్టి వారిగా ఉండకూడదు. చిన్న మాట అంటే కథం అయిపోతాం కదా, వాళ్ళతో మనం మాట్లాడడానికి ఎడబాటు అవుతాం. మీరు నమ్మరు, నాగరాజు అన్న వాళ్ళు మంచి విశ్వాసులు, వాళ్ళు దేవుని పట్ల ఆసక్తి ఆశ కలిగిన వాళ్ళు దేవుని కొరకు ఒక అడుగు ముందేసేవాళ్ళు, మంచి గుణగణాలు ఉన్నవాళ్ళు. కానీ పక్కన వాళ్ళతో గొడవపడ్డప్పుడు మా పాపని తీసుకుని వాడబెట్టడం ద్వారా వీళ్ళిద్దరు పరిచయం ద్వారా వాళ్ళకు మాకు మాటలు లేకుండా అయిపోయినాయి, ఎడబాటు కలిగింది. దీని ద్వారా ఇప్పుడు ఏమైంది, రోజు ద్వారా ఒక కుటుంబము వెనక్కి జారిపోయింది.
కదా. ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు శత్రువుకి శత్రువు ఏమవుతాడట, మిత్రువు అవుతాడట. ఇప్పుడు వీళ్ళు కొట్లాడినరు, వాళ్ళు మనకు మంచి స్నేహబంధం ఉండే, రోజు పోయి వీళ్ళతో కలిసేసరికి వాళ్ళకి ఏమైపోయింది, మేము అందరం శత్రువులం అయిపోయినాం. కనుక తద్వారా ఒక ఆత్మ జారిపోయింది. వాస్తవంగా ఇంకా వేరే ఏం లేదు, కానీ ఏమైపోయింది అక్కడ, ఒక ఆత్మ జారిపోయేటటువంటి ఆ పనిలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు, రోజీ గారు పోషించారు. కనుక ఇట్లాంటి విషయాల్లో మనం ఎప్పటికైనా వెనక చాలా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరిని కూడా సన్నగిల్లడానికి, ఎవరిని కూడా వెనుకకు తీసుకెళ్ళడానికి, ఎవరిని కూడా జారిపోయేటటువంటి తత్వం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మనది ఉంది. ప్రతి ఒక్క ఆత్మ పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగి మనం బ్రతకాలి. దేవుడు ఏమంటాడంటే 99 గొర్రెలను వదిలిపెట్టి ఏడికి పోయిండు, ఒక్క గొర్రె కొరకే పోయిండు. మనం అనుకుంటుంటాం, పోనీ ఆ ఒక్క కుటుంబం పోతే పోని, ఆ ఒక్క ఆత్మ పోతే పోని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది సాతానుగాడి లక్షణం. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, బబులోను పట్టణంలో గోపురం కట్టడానికి మొత్తం అందరూ ఒక దగ్గర కూడుకొని ఏమంటారు, మనం అందరం ఇక మీదట చెదిరిపోకుండా ఉండునట్లు ఒకే చోట మనం ఒక పట్టణం కడదాం, అందరం ఒకే దగ్గర ఉందాం, అటు ఇటు దేశ దిమ్మరలం అయిపోకుండా ఒకే దగ్గర ఉందాం. కానీ దేవుని ప్రణాళిక ఏంది, మీరు చెదిరిపోవాలా, మీరు విస్తరించాలా. మీరు ఒక్కొక్కరుగా మీరు బలంగా ఉన్నప్పుడు ఏమైపోతుంది, మనలో అపవాది తత్వం ఉంటుంది, మనలో కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఇతరుల పట్ల అహంభావం ఉంటుంది, వారిని జయించవచ్చు, మా బలగం ఉందని అనిపిస్తుంది. కానీ దేవుని ప్రణాళిక ఏం తెలుసా, విడగొట్టడం, చెదరగొట్టి ఏం చేస్తాడు తెలుసా, దేవుని తట్టు చూసేటట్టు చేస్తాడు. దేవుని ఏడ్చి దేవా అని అడిగేటట్టు చేసుకొని ఆయన దగ్గరికి తెచ్చుకుంటాడు. కానీ మనిషి స్వభావం ఏం తెలుసా, చెదిరిపోకుండా ఒక దగ్గర ఉండి అందరితోటి వైరమాడి మనం జయించాలనేటటువంటి తత్వం ఉంది. ఆ బబులోను గోపురం కట్టినప్పుడు దేవుడు ఏం చేసిండు, సాక్షాత్తు దేవుడే దిగి రావాల్సి వచ్చింది. వచ్చి వీళ్ళు కట్టేటటువంటి ఆ పట్టణాన్ని, ఆ గోపురాన్ని చూసి ఏం చేసిండు, దేవుడు భాషలు మార్చేసిండు. ఈరోజు మన కుటుంబంగా ఉండి మనం అందరం ఒక్క జట్టుగా ఉన్న కుటుంబము, మనం దేవునికి ఇష్టమైనటువంటి పని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ గోపురాన్ని దిగి వచ్చి చూసి వాళ్ళ భాషలు మార్చినట్టు మన కుటుంబంలో ఏం చేస్తాడు, భాషలు మార్చేస్తాడు, మనల్ని చెదరగొట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఎవరి దిక్కు చూస్తాం, మనం దేవుని దిక్కు చేస్తాం. కనుక ఈ విషయాన్ని మనం అలాగే చెదరపొట్టి పడకముందే మనం దేవునికి విధేయులుగా కుటుంబంతో సహా ఉంటే దేవునికి సంతోషం కదా. దేవుడు ఏమంటాడు, ఒక చోట ఎక్కడైతే 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానన్నాడు. మనం అందరం ఒక చోట ఉండటం ఆయనకి ఇష్టమే, కానీ ఒక చోట ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉంటే మాత్రమే ఆయనకు బాధ. అప్పుడు ఒక చోట ఉండి ఒక జట్టుగా ఉండి ఒకరిగా ఉండి దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు చెదరగొట్టకుండా ఉండడానికి ముందే మనం దేవునితో నడిచేటటువంటి ఆ స్వభావం మనం తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా నడవాలి. మనమందరం ఒక దగ్గర ఉన్నప్పుడు, మనమందరం సంతోషంగా ఉన్నప్పుడు దేవుని కనపడదాం, మనమందరం ఆనందంగా ఉన్నప్పుడు ఆయనను మహింపరుద్దాం, మనమందరము కలిసి ఉన్నప్పుడే దేవుని స్థుతిద్దాం, మనమందరం కలిసి ఉన్నప్పుడే కలిసి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి దేవుని మహింపరుద్దాం అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలి. చాలా మటుకు ఏం చేస్తారంటే బాధలు కలిగినప్పుడే తలపేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. అవునా కదా, నిజంగా చెప్పండి. బాధలు కలిగినప్పుడే ప్రార్థన చేస్తాడు, బాధలు కలిగినప్పుడే ఏడుపు వస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఏమీ గుర్తుకు రాదు, దేవుడు కూడా గుర్తుకు రాదు. కానీ మనం సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆ సంతోషాన్ని బట్టి రండి, మనకి ఇంత మంచి భాగ్యం ఇచ్చిన దేవుడు, మనం అందరం కలిసి ఉన్నాం, రండి యేసయ్యను కనపరుద్దాం, రండి యేసయ్యను మహింపరుద్దాం అనేటటువంటి తత్వం మనలో ఉంటే మన కుటుంబం ఏం కాదుగా, భాషలు మారవు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి, ఆ సత్యాన్ని. చదవండి 6వ వచనం, 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఇందులో ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే కేవలం క్రైస్తవుల కొరకే. క్రైస్తవుడు మాత్రమే ఇతరుల కొరకు బ్రతికేవాడు, క్రైస్తవుడు మాత్రమే ఇతరులకు సాయం చేసేటటువంటి వాడు. లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఏమంటే వాడైతే నాకేంటి అనేటటువంటి స్వభావం మనలో ఉండే. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు ఉండే, వాని కొరకు నేను చాలా చేశాను. వాడికి ఒకరోజు నేను ఫోన్ చేసి, అరే గిట్ల ఒక సమస్య ఉంది, దీనికి ఎట్లా అంటే నాకేంటి అన్నాడు లోకస్తుడు. అదే నాకు ఇక్కడ ఎవరైనా ఏదైనా అడిగితే నేను ఖచ్చితంగా నేను వారికి సహాయం చేసేటటువంటి ఆలోచన చేస్తా, ప్రతి విషయంలో సహాయం చేసేటటువంటి ఆలోచన చేస్తా. చదువు 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి
మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. హల్లెలూయా. మనం ఏ ఒక్కరి కొరకు కూడానట మనం ఏం చేయకూడదట, తీర్పు తీర్చకూడదట. మనం బ్రతికినా మనకు ఆయననే అధికారి, మనం చనిపోయినా ఆయననే అధికారి. మనం బ్రతికున్నప్పుడు మనకు ఆయననే దేవుడు, మనం చనిపోయినాక కూడా ఆయననే మనకు దేవుడు. మనము చనిపోయినాక మరీ ముఖ్యమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని పొందబోతున్నామన్న నిరీక్షణ కలిగిన వారము. ఈ లోకము కేవలము అశాశ్వతమైంది, శాశ్వతమైన జీవంలోనికి మనం వెళ్ళబోతున్నామని నమ్ముచున్న వారం మనం. కనుక ఏమంటున్నాడంటే మనం ఎవరి కొరకు కూడా తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదని దేవుడు వాక్యం చెప్తా ఉంది. మనం ఏ ఒక్కరిని కూడా ఆయన దేవునిలో ఉన్నాడా లేడా, ఆయన దేవుని కొరకు బ్రతుకుతున్నాడా లేదా, వీటి కొరకు మనకు సంబంధం లేదు. మనం కలిసినప్పుడు ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే తనను మనం సన్మానించడం. తను కలిసినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని కొరకు చెప్పేటటువంటి ఆ మాటలు దేవునివి అయి ఉండాలి. ఎందుకనగా మనము ప్రతిసారి మనము దేవుని మాటలు మాట్లాడడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన ట్రాక్ రాంగ్ ట్రాక్ కాదు. మనం ఒక 10 మాటలు లోక సంబంధమైన మాట్లాడితే 11వ మాటకి వెళ్ళిపోతూనే ఉంటుంది దేవునికి ఎడబాటుగా, దూరంగా. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మనము ఎవరికి కూడా తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు. దేవుడే తీర్పు తీర్చేటటువంటి దేవుడు. కనుక మనము ఆయన దగ్గర చనిపోయే వరకు కూడా మనము మన పొరుగు వాళ్ళని, మన బంధువులను, మరి ఇరుగు పొరుగును, మన సంఘమును ప్రేమించడానికి మనం బద్ధులమై ఉన్నామన్న సంగతి మనం మర్చిపోవద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. 11వ వచనం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క వలెనని మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైన ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానంకి వద్దాం. మన సహోదరులకు ఎవరికైనా కానీ ఏదైనా సమస్య కలిగితే వీలైతే సహాయం చేద్దాం, కానీ సహాయాన్ని అడ్డగించకుండా మనం బ్రతుకుదామని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం ఒక తీర్మానం చేసుకుందాం. మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమునైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఎంత గొప్ప మాటలు! ఇంకా మనము చాలా దేవునికి అనుసరించవలసినటువంటి విధానాలను మనము తెలుసుకోలేక ఉన్నాం. మనం దేవుని యొక్క ఆలోచనను ఇంకా మనం తెలుసుకోనకుండా ఉన్నాం. మనం అనుకుంటే ఎవరైనా తప్పు చేస్తే రోడ్డు మీద నేనప్పుడు పోతూ ఉంటే ఎవరైనా గొడవ పడుతూ ఉంటే వీళ్ళు ఇట్లనే తన్నుక చేస్తారు అనుకుంటుండే. తాగి కింద పడితే ఓడదాగమన్నాడు అని అనుకుంటుండే. కానీ మనము ఆ విధానం నుంచే కదా మనం బయటపడ్డాము. ఆ బంధకంలో నుంచే కదా మనం ఈ స్థాయికి వచ్చినాము. ఎవరో ఒకరు ప్రేమించడం ద్వారానే కదా మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. ఎవరో ఒకరు మనని ఆ యొక్క దగ్గరికి తీయడం ద్వారానే కదా మనం ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినాం అనేటటువంటి ఆలోచన మనం మర్చిపోవద్దు. మనకున్నటువంటి ఆ పరిసరాల్లో మనకున్నటువంటి కనబడుతున్నటువంటి దృశ్యాలను ఖచ్చితంగా మనం ప్రేమించి ఆ సర్వసత్యాన్ని మనం బోధించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనము తప్పక మనం చేయాలి. ఒకరోజు మనము ఏమంటున్నాడు అక్కడ, మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి 13వ వచనంలో ఉంటుంది చూడండి. దేవునికి లెక్క చెప్పవలసినటువంటి దినం ఉందట. ఆ దినం కొరకు మనము ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలనేటటువంటి ఆలోచన కలిగి మనం బ్రతికితే దేవునికి మనం ఇష్టంగా బ్రతుకుతాం. కనుక ఆ విషయాలను మనం మర్చిపోవద్దు. ఒక చోటు ఉంటుంది, నిర్గమకాండము
మొదటి అధ్యాయము 13వ వచనం చదవండమ్మా. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇక్కడ 2 తెగలు ఉన్నాయి. ఒకటేమో దేవుని బిడ్డలము మనము ఇతరుల పట్ల చేయకూడదనేటటువంటి స్వభావం మనం నేర్చుకున్నాం కదా. ఇతరులకు మనం ఏవి చేయకూడదో అది దేవుడు మనతో మాట్లాడినాడు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం, మనము దేవుని బిడ్డలను లోక సంబంధులు చేస్తున్నటువంటి ఆశ్రమను మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారి జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు, నిన్ను బాధ పెడుతుండొచ్చు, నిన్ను అనేక విధమైనటువంటి శ్రమలకు నిన్ను గురి చేస్తుండొచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. 12వ వచనం చూడమ్మా. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. హల్లెలూయా. వీరు నిన్ను ఇబ్బంది పెట్టుతున్నారు, నిన్ను బాధిస్తారు, నువ్వు ఎదగకుండా చూస్తారు, నిన్ను శ్రమ పెడుతున్నారు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఐగుప్తులు వారిని శ్రమ పట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. హల్లెలూయా. ఇక్కడ నీకు ఎవరు తోడుగా ఉన్నారు? నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి వారు ఇబ్బంది పెట్టినా కానీ నీకు నిజమైనటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు నీకు తోడున్నాడు. కనుక నువ్వేం చేస్తావు? నువ్వు ఇంకా విస్తరిస్తావు, నువ్వు ఇంకా ప్రబలిల్లుతూ ఉంటావు. నువ్వు అనుకుంటుండొచ్చు, నీ కుటుంబంలో ఆ సంతానం కలిగినప్పుడు మగ సంతానం కలగకూడదని వాళ్ళు సంతోషపడుతుండొచ్చు, ఈర్ష్యపడుతుండొచ్చు, నీకు మగ సంతానం లేక బాధపడుతుండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీ సంతానం పట్ల ప్రవరిల్లేటటువంటి ఆ సంతానంగా దేవుడు చేస్తూ ఉంటాడు. నీ కుటుంబంలో నీకున్నటువంటి సమస్యలను బట్టి వాళ్ళు నువ్వు ఇంకా కూడా ఆర్థికంగా నాతో రాలేదు, నేనుంటే నా దగ్గర ఉంటే నేను ఈ సమస్యకు నేను ఆదరించేదాన్ని, నేను ఆదరించేవాడిని, నేను సహాయం చేసేవాడిని అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అలాంటి సమయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తూ ఉంటాడట. నిజమైన దేవుని యొక్క మనము ఆ గుణగణాలు మనలో ఉంటే ఈ లోక సంబంధులు మనల్ని విసికించినా, ఈ లోక సంబంధులు మనల్ని అనగదొక్కినా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడట? ప్రబలిల్లేలా చేస్తాడట. దేవుడు యొక్క మన ఆ యొక్క విస్తరించేలా చేస్తాడట. ఆ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ మగ సంతానం ఆడ సంతానం అనేటటువంటి తేడా నేను మాట్లాడినటువంటి తేడా కాదు. కానీ నేనేమంటానంటే ఆడపిల్లలను మనం కన్న తర్వాత వచ్చేటటువంటి ఆ వ్యక్తి దేవుని విశ్వాసో కాదు అనే భయం ఒకటి ఉంటుంది. అదే మనం మగపిల్లలమైతే, ఎందుకంటే మన సంతానం అంతా ఏ సంతానం? పురుష సంతానం. కనుక పురుషుడైతే మనం దేవునిలో పెంచితే వాళ్ళు వచ్చేటటువంటి స్త్రీ కూడా దేవునిలో నిలబడుతుంది. కనుక అదొక్కటే ఆశ తప్ప వేరేది ఏమీ లేదు. పురుషుడైనా పర్లేదు, స్త్రీ అయినా పర్లేదు, ఇందులో తేడా తావరం మేమేమీ లేవు. మనమందరము దేవుని యొక్క భాగస్వాములమే. స్త్రీ పురుషుడు అందరూ ఒకటేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనం నిరీక్షించుకున్నటువంటి వారము. కనుక కేవలము దేవుని బిడ్డగా ఎదిగేటటువంటి అవకాశము పురుషుడికి ఎక్కువ స్కోప్ ఉంది కనుక, అంతేగాని వేరే విషయాల్లో లేదు. కనుక దేవుని యొక్క విధి విధానాలను అనుసరించి దేవుని బిడ్డలుగా మనం నడుచుకున్నటువంటి ప్రతి బిడ్డకి ఏమవుతుందట? వాళ్ళు మనల్ని విసికించినా మనం ఏం చేస్తాం? విస్తరిస్తూ ఉంటాం, ప్రబరిల్లుతూ ఉంటాం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మనతో మాట్లాడినటువంటి మాట మనం అది సత్యాన్ని మనం గ్రహించాలి. మనము ఎదుటివారి పట్ల, క్రైస్తవుల పట్ల, మనము అన్యజనుల పట్ల మనం విధి విధానాలు ఎలాగుండాలా, మనం నడవలసినటువంటి ఆ యొక్క నడవడి ఎలాగుండాలా, సహోదర ప్రేమ ఎవరికి కూడా ఏముండాలట? అడ్డమైనను ఆటంకమైనను ఉండకుండా మనం చూసుకోవాలి. మొట్టమొదటగా ఒకవేళ ఈ లోకస్తులు మనల్ని ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మనల్ని అనగదొక్కాలని చూస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని అంచెలంచెలుగా ఎదిగింపజేసేటటువంటి దేవుడు. మనం చేస్తున్నటువంటి పనిలో మనకు తోడుగా ఉన్న దేవుడు, మనం చేస్తున్నటువంటి పనిలో ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. మనం
ఏ పని చేసినా కానీ కొంచెం సమయం ఉండొచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఆయన ఆదరణ, ఆయన యొక్క సహాయం తప్పక దొరుకుతుందని నమ్మండి, విశ్వసించండి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మనమందరము